హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్న వ్యక్తి గురించి మీకు చెప్పే ముందు ప్రజల యొక్క సమస్యలే తన సమస్యలుగా, ప్రజల బాధలే తన బాధలుగా భావించిన వ్యక్తి, ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి పుట్ట నరేందర్ గారు ఉన్నారు. పుట్ట నరేందర్ గారు టీడీపీ హయాం ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు తన రాజకీయ ప్రవేశాన్నైతే చేసి తనకు సంబంధించిన అంటే తన వంతు తన సహకారాలు అందిస్తున్నాడు ప్రభుత్వానికి. సో, ఇప్పుడు కూడా తను మన ఈ జరగబోయేటువంటి కార్పొరేటర్ ఎన్నికలలో తను కూడా నామినేషన్ వేయడం జరిగింది. సో, నా పక్కనే ఉన్నారు. మరిన్ని విషయాలు తనని అడిగి తెలుసుకుందాం. నమస్కారం నరేందర్ గారు. మీరు మీ రాజకీయ ప్రస్థానం 1983 నుంచి జరిగింది. సో, అప్పటి నుంచి ఈ 2026 వరకి మీరు 3 ప్రభుత్వాలు చేంజ్ చేసిండ్రు. అంటే 3 రాజకీయ పార్టీలు చేంజ్ చేసిండ్రు. టీడీపీ, బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ తరపున పోటీ చేయబోతున్నారు. ఈ 3 ప్రభుత్వాలలో మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి? అంటే ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ తరపున గెలిస్తే మీరు చేయాల్సిన అభివృద్ధి పనులేంటి? తదితర విషయాలు మాకు చెప్పండి. నేను 83 నుండి ఎన్టీఆర్ గారి స్ఫూర్తితోని తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. తర్వాత నేను తెలుగుత టౌన్ ప్రెసిడెంట్గా కానీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పదవులు నిర్వహించడం జరిగింది. తర్వాత 2000లో నేను మున్సిపల్ కౌన్సిలర్గా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవడం జరిగింది. నా వార్డు ప్రజలు గెలిపించారు. అటువంటిది నేను ఇంకా రాజకీయ స్ఫూర్తితో మళ్ళీ మొన్న కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో నేను చేసిన అభివృద్ధి నాకు అవకాశం రాకుంటే మళ్ళీ నాకు కోఆప్షన్ మెంబర్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా నేను నా వంతు సహకారం అందించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నేను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కనుక నా ప్రజలు నన్ను మళ్ళీ ప్రోత్సహించి మీరు పోటీ చేయాలనే ఉద్దేశంతో నన్ను బరిలో నిలపడం జరిగింది. అటువంటిది నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. నరేందర్ గారు, ఒక విషయము, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు కోఆప్షన్గా చేసిండ్రు. మరి ఈసారి ఎందుకు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే మీరు టికెట్ తీసుకోలేకపోయిండ్రు? అంటే ఆ పార్టీ నుంచి మీరు ఎందుకు పోటీ చేయట్లేదు? కాంగ్రెస్ నుంచి ఎందుకు వేస్తున్నారు? అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కనుక మళ్ళీ అభివృద్ధి చేస్తుంది కనుక దాని స్ఫూర్తితోనే నేను ముందడిగి పోవడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ టికెట్ తీసుకుంటున్నారు. ఒకవేళ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు? నేను ఇంతకుముందు చేసినట్టు పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు కానీ, అప్పుడు పెన్షన్లు కానీ, ప్రతి ఒక్క కార్యక్రమానికి ఏదైనా కానీ వాళ్ళకి ఇప్పించడం జరిగింది. మళ్ళీ అదే స్ఫూర్తితో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పేద ప్రజలున్నా కానీ వాళ్ళకు అందుబాటులో ఉంటుకుంటూ ఇల్లు కానీ, పెన్షన్లు కానీ, మరి ఇంకా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ప్రయాణము 2 సంవత్సరాల నుంచి అయితే మనం చూస్తున్నాము వాళ్ళ ప్రభుత్వ పాలన. ఆ కాంగ్రెస్ సహాయంలో జరిగినటువంటి వారు ఇచ్చినటువంటి 6 హామీల పథకంలో అన్నీ సక్రమంగా ఉన్నాయా? కొంతమందికి అంటే చేరువైన వాళ్ళకే చేరుతున్నాయి, చేరని వాళ్ళకి అసలు చేరట్లేదు. సంక్షేమ పథకాలు కానీ, ఇప్పుడు ఇందిరమ్మ, మీరు చెప్పినట్టుగా ఇందిరమ్మ ఇల్లు కానీ, ఏవైనా సరే పెన్షన్లు, వితంతు పెన్షన్లు, ఇట్లాంటివి కూడా కొన్ని సమస్యలు వెల్లువెత్తుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా వస్తున్నాయని మేమైతే బయట ప్రజల ద్వారా కొంతమంది ద్వారా తెలుసుకున్నాము. దీని మీద ఒకవేళ గెలిస్తే మీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు ఎట్లా సహాయం చేస్తారు? నేను మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్క పేద ఎవరికైతే పెన్షన్లు రాలేదో, ఇందిరమ్మ ఇల్లు రాలేదో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను సేవ చేయడానికి ముందుకు. ఇప్పుడు ఏ కార్పొరేటర్ని అడిగినా మీ అభివృద్ధి పనులు మీరు ఏ రకంగా చేస్తారని అడిగితే మొట్టమొదటిగా చెప్తున్నారు ఏంటంటే రోడ్ల సమస్య, డ్రైనేజీ సమస్య, విద్యుత్ సమస్య. అలాంటివి సమస్యలు మీ డివిజన్లో కూడా ఏమైనా మీరు చూసారా? ఇప్పుడు ఏం లేదు మేడం. ఎప్పుడంటే అప్పుడు మేము ఉన్నప్పుడు ప్రతిరోజు పొద్దున మార్నింగ్ వాకింగ్లో వెళ్ళుకుంటూ ప్రతి ఒక్క సమస్యను మా యొక్క మున్సిపల్ సిబ్బందికి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క సమస్య మీద పోరాడడం జరిగింది. అంటే మీరు మీ కాంగ్రెస్ తరపున దాదాపు ఇప్పుడు 66 డివిజన్లు ఉన్నాయి. మీరు ఇప్పుడు 58వ డివిజన్ నుంచి పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతము మీరు అంటే ఇంతకుముందు సేమ్ డివిజనా? అదే 58? అంతకుముందు మాది 49వ డివిజన్ ఉండే, అప్పుడు నేను కోఆప్షన్ మెంబర్. అంతకుముందు 25వ డివిజన్ ఉండే, అప్పుడు నేను కౌన్సిలర్. ఇప్పుడు 58వ డివిజన్ నుంచే ఇస్తున్నారు. పాత డివిజన్ నుంచి ఇప్పుడు మీకు ఓటర్ల లిస్టు పోయినాయా, తగ్గినాయా? ఇప్పుడు ఏం లేదు మేడం, మాది వండుకుంటా ఇంకా కొంచెం వార్డు డివిజన్ పెద్దగా అయింది అంతే. మాది నేను ఇంకో డివిజన్లకు వేరే డివిజన్లకు పోతలేను. నా దాంట్లోనే కొన్ని ఓట్లు యాడ్ అయినాయి వేరే. అయితే యాడ్ అయిన వ్యక్తులు మీకు తెలియకపోవచ్చు. మీ వార్డు పరంగా ఉన్నటువంటి మీ ప్రజలు మీ దగ్గరికి సమస్యలు ఏదున్నా మీ దగ్గరికి వస్తారు, చెప్తారు, తెలుసు కాబట్టి. మరి ఇప్పుడు తెలియని వ్యక్తులకు మీ దగ్గరికి రావాలంటే వాళ్ళకి భరోసా ఏ రకంగా ఇస్తారు? అంటే నేను పుట్టినప్పటి నుంచి మా పక్క డివిజన్, ఈ డివిజన్ అన్నిటి మనకు తెలుసు, పరిచయం కనుక ఆ స్ఫూర్తితోనే ముందుకెళ్తారు. సో ఇప్పుడు పార్టీ తరపున మీరు మేయర్ పదవి మీ పార్టీకా, లేదంటే బీఆర్ఎస్ పార్టీకా, లేదంటే బీజేపీ పార్టీకా, మీరు ఏ పార్టీకి రావాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు పదవిలో ఉన్నది కాంగ్రెసే కాబట్టి మనకి కాంగ్రెస్ నుంచే రావాలని ఖచ్చితంగా మీరు కోరుకుంటారు, అది కరెక్టే. కాకపోతే నిజంగా
చూసుకుంటే ప్రజల పరంగా చూసుకున్నా, మన కరీంనగర్ మున్సిపాలిటీ పరంగా చూసుకున్నా కూడా మీరు ఎవరికి రావాలని అనుకుంటున్నారు? అట్లేం లేదు మేడం, ప్రజలు కూడా చూస్తారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మన ప్రభుత్వం తరఫున పనులు అయితే కనుక ఎవరైనా ప్రభుత్వం నుంచే ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. అంటే బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే మీ కేంద్రం నుంచి మేము డైరెక్ట్ మేము తీసుకొస్తున్నాం, మేమే ఇస్తున్న నిధులు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, సో క్రెడిట్ అంతా బీజేపీ పార్టీదే. సో మళ్ళీ మీరు ఇక్కడున్న ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తరపున మేమే హామీ, మేమే బలం అని చెప్పేసి ఏ రకంగా చెప్తారు? అట్లేం లేదు మేడం, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కావచ్చు, చేస్తుంది కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా అభివృద్ధి ఉంటుంది ఎప్పుడైనా కానీ. చివరిగా మీ ఓటర్లకు చెప్పుకునేటివి ఏమైనా, అంటే ఏ రకంగా మిమ్మల్ని గెలిపించాలి, వాళ్ళకి ఏ రకంగా నమ్మకం కలగాలి అనేది మీ మాటల్లో? నేను మొదటి నుంచి ఎట్లున్నానో అట్లనే ఉన్నా, ప్రతి దానికి ముందుండి అది చేయాలని కోరుకుంటూ వాళ్ళకి ప్రతి నిమిషం ప్రతి 24 గంటల సేవ చేయడానికి ముందుకు వస్తాను. ఒకవేళ గెలిస్తే మేయర్ పదవి మీరు ఆశిస్తారా? లేదు మేడం, ఇక అది అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానానికే వదిలేసిండ్రు అని అంటారు. ఓకే.